భాగ్యనగరాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. మతపరమైన విభేదం లేకుండా భారతదేశంలోనే అత్యంత ఘనంగా జరుపుకునే ఈ వినాయక చవితిని పండుగలలో ప్రతి మండపంలో ప్రత్యేకంగా విగ్రహాలను అలంకరిస్తారు. ఇటువంటి ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగకు వినాయక విగ్రహాలు తయారు చేసే కళాకారులు రాహుల్ కళాకార్ ఎంతో ఆకర్షణీయంగా తయారు చేశారు. అందుకనే అటువంటి ఒక ప్రత్యేకమైన రాహుల్ కళాకార్ తయారు చేసిన విగ్రహాలు ఈ వీడియోలో చూపించడం జరిగింది. మండపాల్లో పెట్టకముందే ఈ వినాయక విగ్రహాలను ప్రతిరూపం ఈ వీడియోలో చూస్తారు. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. జై గణేష, జై శ్రీ గణేష. ఈరోజు నేను ఉప్పల్ రాహుల్ కళాకార్ గారి షెడ్కి వచ్చానండి. ఇక్కడ ఎన్ని రకరకాల వెరైటీస్ ఆఫ్ వినాయకుళ్ళు ఉన్నాయండి. ప్రస్తుతం అయితే ఇవి నెల ముందు అన్నీ ఆర్డర్ చేసినవంట. నేను చూస్తున్నాను, మీరు కూడా చూడండి రండి. ఎన్ని రకరకాల వినాయకుల్లో వినాయకుడి హస్తాలు వచ్చేసేసి మనకి చూసారా అండి, ఇలాగా ఎంత పెద్ద హస్తాలు. అలాగే తొండ వచ్చేసేసి మనకి చాలా ముందుగా వచ్చి వినాయకుడివి 2 పాదాలు అసలు కళ్ళు 2 చెదిరిపోతున్నాయండి. వినాయకుడి ఈ తొండం చూసారా అండి. అలాగే శంకు చక్రాలు కానీ అండ్ ఇప్పుడు వచ్చేసేసి రామ్ మందిర్, అయోధ్య రామ్ మందిరము అండ్ హంసవాసన వాహనము, శివుడు పార్వతితో కలిసి అనేక రకాల వినాయకుళ్ళు ఉన్నాయండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాతో పాటు మీరు చూడండి. ఇక్కడ రాహుల్ కళాకార్ గారి షెడ్ వచ్చేసేసి పిల్లర్ నెంబర్ 821 నియర్ ఉప్పల్ మెట్రో స్టేషన్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్కి ఉంది. ఇటంతా చూడండి ఒకసారి. నాగోల్ రాహుల్ కళాకార్ గారి షెడ్లో అయితే అండి రకరకాల వినాయకుళ్ళు ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకేంటంటే అన్ని అవతారాలు పెయింటింగ్కి రెడీగా ఉన్నాయి. కొన్ని వైట్ వేశారు, కొన్ని పింక్ కలర్ వేశారండి. అలాగా మనం ఇలాగ గణనాథుల్ని 15th या 16 తర్వాత పెయింటింగ్ మొదలు పెడతారు. ఇలాగా మనకి షెడ్ నిండా గణపయ్యలు ఉన్నారండి. రకరకాల వినాయకుళ్ళండి. ఇంత కూల్గా కూర్చున్నట్టు కనబడుతుంది మనకి. తొండం కూడా ముందుకు వచ్చింది.
ఇంకా విగ్రహం చాలా నీట్గా అందంగా కనబడుతుంది. మనం చూస్తుంటే చాలా అందంగా ఉన్నాడు కదా విఘ్నేశ్వరుడు. ఇలాగా మనకి పాదాల దగ్గర నుంచి హస్తాల తల దగ్గర వరకు. నుంచి చూసారా? ఈ పాదం చూసావా తేజ? చాలా బాగుంది కదా విఘ్నేశ్వరుడు. అలాగే విఘ్నేశ్వరుడు ఈ పాదం కూడా అండి. అలాగా మనం ఇలా పైకి చూసారండి. అలాగే తేజ మనకి ఇక్కడ అలాగే చూడండి ఎన్ని స్వరూపాలు విఘ్నేశ్వరుడి ఉన్నాయి. మీకు అలా చూపిస్తూ ఉన్నాను చూడండి. అసలు ఒక రూపం అని కాదండి విఘ్నేశ్వరుడిది. ఇవన్నీ పెయింటింగ్కి రెడీగా ఉన్న విఘ్నేశ్వరుళ్ళండి. అలాగే మనకి చూడండి ఇక్కడ ఇవన్నీ విఘ్నేశ్వరుళ్ళే అండి. అండి ఇక్కడ మనకు వినాయకుడు చూస్తున్నారు కదా, పైనేమో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. ఇంకా మనకి మూషికము ఇవన్నీ ఉన్నాయి. దీనికి మనం ఇంకా కలరింగ్ చేయాలి. ఇంకా కలర్ కాంబినేషన్ శంఖం చక్రం అన్నీ ఉన్నాయండి ఈ వినాయకుడికి. తొండం ముందుకు వచ్చి బాగున్నాడు కదా వినాయకుడు, చాలా బాగున్నాడు కదండి. చూడండి ఈ విగ్రహాలు ఎంత అందంగా కనబడుతున్నాయో. మనకి వినాయక చవితి వచ్చేసరికి తేజ అసలు ఎన్ని వినాయకుళ్ళు ఉన్నాయి అని అంటే ఇక్కడే. అలాగే తేజ ఇదేం వినాయకుళ్ళు తేజ చెప్పండి? ఇది వచ్చేసమ్మా ఈ వినాయకుడు వచ్చేసి మనకి సింహాలు, పైనేమో సూర్య భగవానుడు, ఓకే, ఇంకా నాగేంద్రుడు చతుర్భుజ హస్తాలతో మనకి ఈ వినాయకుడు ఉన్నాడండి. ఆ సింహాలు చూడ్డానికి 2 కళ్ళు కూడా చాలా చూసావా తేజ? చాలా బాగున్నాయి కదండి సింహాలు. ఇవన్నీ వినాయకుడు వచ్చి కూర్చున్నాడా అన్నట్టుగా కనపడుతున్నాయండి మనకి ఈ విగ్రహాలన్నీ. మనకి ఇవన్నీ పెయింటింగ్కి రెడీగా ఉన్నాయన్నమాట తేజ. ఇక్కడ మనకి కనిపిస్తున్న వినాయకుడు అండి వెరైటీగా ఉంది కదా చూడండి. దీనికి ఇంకా కలరింగ్ అది ఇంకా చేయలేదండి, మనం చేస్తాము. అంటే రెడీ చేసి పెట్టుకున్నాము, మనకి కొద్దిగా ఇంకా టైం ఉంది కాబట్టి. చూడండి చాలా బాగున్నాయి కదా విగ్రహాలు, మీకు నచ్చాయా? చూస్తున్నామండి. ఆయన ఎవరంటే వాళ్ళ నాన్నగారు శివుడు, ఇంకా కుమారస్వామి, వినాయకుడు, వేణుగులు, మూషికము అన్నీ కలిపి ఉన్నాయండి ఇందులో. చాలా బాగుంది ఈ విగ్రహం. అంటే మనకి పెయింట్ వేయడానికి రెడీగా ఉన్నాయా? మనకి పెయింట్ వేయడానికి ఇవి రెడీగా ఉన్నాయండి. అంటే ఇంకా కొద్దిగా టైం ఉంది కాబట్టి ఇంకా పెయింటింగ్ చేయలేదండి, పూర్తిగా చేస్తాం కలర్స్ అవన్నీ కూడాను. అలాగే ఇక్కడ మరికొన్ని వినాయకుళ్ళు ఉన్నారండి. ఇక్కడ ఇంకొంచెం పెద్ద వినాయకుడు ఉన్నాడు చూడండి. ఈ వేరే కలర్తో ఉన్న మరికొన్ని వినాయకుళ్ళు. ఇక్కడ ఒకటని కాదు, రెండని కాదండి, ఎన్ని విఘ్నేశ్వరుళ్ళు పెయింటింగ్కి రెడీగా ఉన్నాయి. చూసారండి ఇవన్నీ వినాయకుళ్ళే.
ఇవన్నీ విఘ్నేశ్వరుడు, పార్వతీదేవి వండి, కింద మూషికము, ఇక్కడ విఘ్నేశ్వరుడి తొండం అండి. అలాగే ఇంకొక విఘ్నేశ్వరుడు అండి. ఇవన్నీ పెయింట్కి వేయడానికి రెడీ చేసి పెట్టిన విఘ్నేశ్వరులండి. ఒకటని కాదు, రెండని కాదండి. ఇక్కడ రాహుల్ కళాకారి గారి ఆధ్వర్యంలో ఉప్పల్ అండి. వినాయకుళ్ళు మనకి ఇలా కనిపిస్తున్నాయో చూడండి. ఇక్కడున్నవి మరికొన్ని గణపయ్యలండి. మనకిక్కడ గణపయ్యలు కూర్చుని ఉన్న అవతారము, అలాగే 2 హస్తాలు, తొండము చూడండి ఇక్కడ ముడుచుకుని ఉంది. అలాగే వినాయకుని హస్తము ఇటు చూడండి. రకరకాల బొజ్జగణపయ్యలు, ఇక్కడ పెయింటింగ్కి కొన్ని వేసి పెట్టారండి.
ఈ వినాయకుడు అండి అతిపెద్ద భారీ వినాయకుడు అండి. ముందుగా 1 మంత్ ముందు ఆర్డర్ ఇచ్చేసినవండి, పెయింటింగ్కి రెడీగా ఉన్నాయి. చాలా పెద్ద గణపయ్య అండి. తొండము, అలాగే పార్వతీ అమ్మవారు, మూషిక వాహనం చూడండి, అలాగే పరమశివుడు, ఇక్కడ మనకి కనిపిస్తున్న విఘ్నేశ్వరుడండి. శేషనాగులు, అలాగే 2 పెద్ద హస్తాలు, గరుడ దేవుడు, ఇక్కడ మనకి వచ్చేసేసి గణనాథుడు, పైన శివలింగం అండి, 2 విఘ్నేశ్వరుళ్ళు, అలాగే విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వరుని తొండము, అలాగే హస్తము, 2 పాదాలు, అలాగే చూసారా ఈ అవతారంలోనే గణనాథులు.
ఇటువైపు చూస్తే మనకి ఈ విగ్రహాన్ని చూస్తే మనకి హంసలాగా ఉన్నారు. హంస మీద విఘ్నేశ్వరుడు, పక్కనే పార్వతీదేవి, ఆ పైన వచ్చేసి శివుడు, అటువైపు రైట్ సైడు పార్వతీదేవి. కిరీటంకి కూడా చాలా బాగా అలంకరించారు. ఇంకా పెయింటింగ్ వేస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి చూడండి ఎంత బాగుంది కదా. ఇదిగోండి విగ్రహం, అమ్మవారిని చూడండి. ఇటువైపు కూడా అమ్మవారు ఎంత బాగున్నారో. ఇది నెమలి అన్నమాట, అంటే బోట్ ఆకారంలో ఉంది ఇది. ఇటువైపు చూడండి, ఈ సైడ్ అంతా ఆ మోడల్లోనే ఉన్నాయన్నమాట. ఈ మోడళ్ళు ఇటువైపు అంతా మోడల్స్ నెమలి, రైట్ లెఫ్ట్ అమ్మవారు, శివుడు, పార్వతి, ఇలాగా చూడండి ఇవన్నీ ఎలా ఉన్నాయో. ఇటైతే అంతా రామ మందిరం టెంపుల్ చూసారా, అయోధ్య రామ మందిరం అనమాట. ఇటువైపు అంతా మనకి కనబడుతుంది కదా అయోధ్య రామ మందిరము. ఇదిగోండి ఇటువైపు చూసారా, ఇక్కడ ఎలుక వాహనాలు, మూషిక వాహనాలు చూడండి ఎంత బాగున్నాయి కదా. మూషిక వాహనాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ గణనాథులండి అన్నీ అయోధ్య రాముని అవతారంతో కూడిన గణనాథులండి. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.